శ్రీ గురు దత్తాత్రేయుల వారు అలాగే శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఈ భూమి మీద ఆసేతు హిమాచలము ఎన్నెన్నో క్షేత్రాలను దర్శించారు. వారెన్నో చోట్ల తపో అనుష్ఠానాదులు గావించుకున్నారు. అటువంటి క్షేత్రాలలో కొన్ని మనకి తెలుసు, కొన్ని మనకి తెలియకుండా గుప్తంగా ఉండిపోయినాయి. అటువంటి దివ్యమైన మనోహర క్షేత్రాలలో ఒకటి కాలక్రమంలో దయ్యాల దిబ్బగా మారిపోయిందని మీకు తెలుసా? మీరిప్పుడు చూస్తున్నది శ్రీపాద శ్రీవల్లభులు తపో అనుష్ఠానాదులు చేసుకున్నటువంటి ప్రాంతం. ఈ పక్కనే ఒక మనోహరమైన చంద్రబావి ఉండేది. ఈ ప్రాంతమంతా కూడా కొండలు గుట్టలు ఉండేవి. 18వ శతాబ్దం 19వ శతాబ్దం ఆరంభంలో ఇదంతా కూడా దోపిడీ దొంగలకు నిలయమయ్యింది. దోపిడీ దొంగలు ఆ ప్రయాణికులందరినీ హతమార్చి వారి మృతదేహాలను చంద్రబావిలో పారేసి వారిని దోచుకొని వెళ్లిపోతూ ఉండేవారు. ఆ విధంగా కాలక్రమేణా ఆ చంద్రబావి అకాల మరణం పొందిన వారి ప్రేతాత్మలకు నిలయమై ఈ ప్రాంతమంతా దయ్యాల దిబ్బగా పిలువబడసాగింది. 1940వ సంవత్సరంలో ఒక మహాదత్తావధూత ఇక్కడికి వచ్చి తిరిగి ఈ స్థానాన్ని మహాదత్తక్షేత్రంగా నెలకొల్పారు.